నిన్న మనం జన్మకర్మ నివారణలో మానవుడు ఎలా పుట్టాడో ముందు తెలుసుకొని, తనువు కానిది, అహం లేనిది, వృత్తి లేనిదే పరిపూర్ణమని, సూర్యమోక సందు లేదని, అంతర్బాహ్యాల నిండి ఉన్నది ఆ పరమాత్మేనని, ఆ పరబ్రహ్మము తానేనని, తనకంటే అన్యము లేదని, దాని గురించి కొంత వివరణ చెప్పుకున్నామమ్మా. తర్వాత ఇంక ఈవేళ హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అయం సరస్వతీ దేవ్యై నమః. ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. జన్మకర్మ నివారణ చెప్పుకుంటూ, మానవులు ఆ అనే అక్షరంతో ఆకారం వచ్చిందని, క్ష అనే అక్షరంతో క్షయించిపోతుందని, అంటే ఆకారం వచ్చింది అంటే క్షయిస్తుంది అని అర్థం అని చెప్పుకుంటూ దీని అర్థాన్ని కూడా చెప్పుకున్నామమ్మా. అది పిపీలికాది బ్రహ్మ పర్యంతము నిండి ఉన్నటువంటి ఆత్మయందే ఇవన్నీ ఉన్నాయని, బ్రహ్మవేత్తలు అంతరంగమున విడవకుండా ఉండేది అదేనని, ఇవన్నిటి చెప్పుకుంటూ కలలో వచ్చిన ముచ్చట్లు కనువిప్పి చూస్తే లేనట్లు, మెలకువలో నీ బొమ్మలాట తనువుడు విడిస్తే ఉండదని, ఎండమావుల్లో నీటిలాగా వచ్చిన జీవేశ్వర్లు లేనివేనని, వెంధ్యాపుత్రుని వల్లే వట్టిదేనని ఈ జగత్తంటే జనించి గతించే ఈ శరీరమేనని గురించి చెప్పుకుంటూ, జా అనగా జనించినది, గా అనగా గతించేది, తా అనగా తత్వము తెలిసిన ముక్తి. తాడు చూసి పామని భ్రమ చెందినట్లు జీవుడు భ్రాంతి పడ్డాడంతే. తాను పురుషుడని భయపడినట్లు ఇక తహతహలాడకు. గురుబోధతో అంత వివరాలు తెలిసిపోయాయి కదా. అది వట్టిదేనని, లేనిదేనని, అలా భ్రాంతి వల్ల కనిపించిందని తెలిసింది కదా. కాబట్టి ఇక తహతహలాడకు. ముచ్చపు చిప్పని చూసి వెండని భ్రమించినట్లు ఈ వేడుకల్ని నమ్మకు. ఏవో వేడుకలుంటూ ఉంటాయి, ఇవి చూసి ఓహో ఇదే శాశ్వతాలు అనుకోకు. కలలో సింహము కరిచిందా? ఆకాశ పుష్పము కోయగలవా? గంధర్వ నగరానికి వెళ్ళగలవా? నరులకి కొమ్ములుంటాయా? కాబట్టి ఒకసారి ఏమిటి ఇలా ఉండడం సహజమా అసహజమా అని ఆలోచించకుండా, ఆ వివరణాత్మకమైన దృష్టి లేకపోవడం వల్ల ఏది కనపడితే అదే నిజం అనుకుంటున్నావు. ఒకవేళ అలా విరుద్ధంగా కనిపించినప్పుడన్నా ఇదేమిటిది ఇలా ఎందుకుంది అనేటువంటి పరిశీలన లేకపోవడం వల్ల నువ్వు నీ నయనాలతో ఈ నానాత్వాన్ని వదిలేస్తే నివారణమే నీకున్న పదవి. నువ్వు ఈ కళ్ళతో ఈ నానాత్వాన్ని చూడడం మానేయి, అప్పుడు నివారణమే నీకున్న పదవి. ఆశ చేత ఆవరణ వచ్చి ఆవరించిందమ్మా. వచ్చిన ఆవరణ అంతరించిపోతుంది, ఆశ తొలగితే అంతరించిపోతుంది. కాబట్టి ఇంతకీ అనుమానమే పెనుభూతమైపోయింది. ప్రతిదీ కూడా అవునా కాదా అని విచారణ లేకుండా చూసి అవునే అని నిశ్చయించేసి అదే పెనుభూతంలా చేసేసుకుంటున్నావు. అందుచేత భ్రమ అధ్యాస మాత్రమేనని తెలుసుకో, నిజము కాదు. ఎందుకంటే శాస్త్రజ్ఞులకి పండితులకి కూడా ఈ బోధ అందదు. చెప్తారు పుస్తకాలు చదివి, కానీ ఈ బోధ వాళ్ళకి అందదు. ఎందుకంటే వారు వాదములకు ఈదులాడుతూ ఉంటారు. మీరు అలా ఎందుకు చెప్పారంటే అలా చెప్పకూడదండి, ఇలా చెప్పాలని అంటాడు వీడు. మీరు చెప్పింది తప్పండి, ఇక నేను చెప్పింది రైట్ అండి అంటాడు. అంతే తప్ప అసలు విషయం ఏమిటి అని అన్వేషణకి దిగరు వారు. అందుచేత చెట్టు ముందా విత్తు ముందా అన్నారనుకో, ఒకటి లేకపోతే రెండోది లేదు కదా. కాదండి చెట్టు ముందని వాదలాడుతుంటే వాడిని ఏం చేయగలం? కాదండి విత్తు ముందని వాదలాడుతుంటే వాడేం చేయగలం? అంచేత వాదనలు, శాస్త్రాలు వాదనలకి దారి తీశాయా అంటే అక్కడి నుంచి పొందవలసింది మనం పొందలేం. ప్రకృతి పురుషులు లేనిదే దేహం నిలుస్తుందా? దేహి నిలుస్తాడా? అట్లే మాయ పరమాత్మలో
ఇమిడి ఉంది. మాయ విత్తనములో వృక్షము ఇమిడి ఉన్నట్లు పరమాత్మలో మాయ ఇమిడి ఉంది. భిన్నముగా ఉన్నప్పుడేమో చైతన్య స్వరూపమై ఉంటుంది. ఇతర నుంచి బయటకు వచ్చేసిన మొక్క అప్పుడు వేరుగా కనిపిస్తోంది కదా. అలాగే ఈ మాయ పరమాత్మ నుంచి భిన్నముగా ఉన్నప్పుడు చైతన్య రూపముగా ఉంటుంది. కర్మచేతనే దేహం వచ్చింది. ఇక కర్మ నశించిన గాని జన్మ పోదు. నిత్య నైమిత్తిక కర్మలు చేసినా చేయకున్నా శబ్దాది విషయములందు ఇచ్చ లేకుండా ఉండిపోనేది. నిత్య నైమిత్తిక కర్మలు చేసినా చేయకపోయినా శబ్దాది లోక విషయాల యందు నువ్వు మరి ఆసక్తి లేకుండా ఉండు. పుణ్యపాప మిశ్రమము చేత మానుష జన్మ వచ్చింది. ఎప్పుడూ కూడా పూర్తి పుణ్యమున్నా మానవ జన్మ రాదు, పూర్తి పాపమున్నా మానవ జన్మ రాదు. మానవ జన్మ వచ్చిందంటే పుణ్య పాపాలు కలిస్తేనే మానవ జన్మ వచ్చింది మనకి. జన్మకి కారణం కర్మే కదా. మరి కర్మ చేయుచున్న జన్మరాహిత్యం అవుతుందా? అవ్వదు. మరి జ్ఞాని మాత్రము కర్మ చేయకుండా ఉంటాడా? మీరు జ్ఞాని ఎవరిని చెప్తున్నారు? ఆయన కూడా కర్మ చేస్తున్నారు కదండి. మరి కదిలిందంతా కర్మేనమ్మా. క్షుత్తి పిపాసలు కలిగినప్పుడు మిగతా ఆహారమునకై సంకల్పించు. ఆకలి దాహము వచ్చాయి అనుకుందాం, శరీరం ఉంది కదా. అప్పుడు తగినంత మందు ఆకలికి అన్నము ఔషధంలాగా తీసుకో అన్నారు. మరి మనం ఔషధంలా తీసుకుంటున్నావా? మితాహారాన్ని తీసుకో. అందుకే తీసుకోవడం వరకే సంకల్పం. అంతే, తీసేసుకున్నావు. ఇక మళ్ళీ దాని గురించి ఇది తిన్నాను, అది తిన్నాను, అది తినలేదు, ఇది తినలేదు, ఎక్కువ తిన్నాను, తక్కువ తిన్నాను, మంచి తిన్నాను, చెత్త తిన్నాను, ఇవన్నీ వద్దు. అంతవరకే వృత్తి జరుపుకో. దేహము నిలిచుటకు నియమించి స్వల్ప ఆహారాన్ని దానికి పెట్టు. పుట్టినందుకు తినాలి కానీ తినడం కోసం పుట్టామని ఆహార్నిశాలు కదా. తిండి గొడవ, బట్ట గొడవ, ఇంటి గొడవ, ఇంట్లో వాళ్ళ గొడవ, వీధిలో వాళ్ళ గొడవ. అవునా? అందుకే పుట్టావు నువ్వు. శరీరం తప్పో ఒప్పో పాపమో పుణ్యమో కలిసి వచ్చేది కాబట్టి శరీరం వచ్చింది. ఇచ్చింది అంటే దానికి ఆహారం అని ఔషధం పెట్టాలి అంతే. అలాగే దానికి బట్ట ఆచ్ఛాదన కోసం బట్ట ఇవ్వాలి అంతే. అలాగే గూడు, ఎండ నుంచి వాన నుంచి రక్షించ గూడు ఇవ్వాలంతే. మరి అలా లేం కదా మనం. వాళ్ళకంటే పెద్ద ఇల్లు, వీళ్ళకంటే పెద్ద ఇల్లు, వాళ్ళకంటే అందమైన ఇల్లు, వీళ్ళకంటే అందమైన ఇల్లు, ఎన్నో ఎన్నో సౌకర్యాలు. మాకిన్నున్నాయి, వాళ్ళకి అవి లేవు, వాళ్ళకన్నున్నాయి, మనకి ఇవి లేవు. అందుకోసమా ఇల్లు నీకు? అందుకోసమా చీరలు, నగలు? అందుకోసమా ఆహార పదార్థాలు? కాదు. దేహం పుట్టింది గనక పుట్టిన దేహానికి కూడు, గూడు, గుడ్డ తప్పనిసరి అవసరాలు గనుక అది ఎంతవరకు అంత మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి పాటుపడకూడదు. పరమాత్మ నుంచి వచ్చిందే ఈ జీవాత్మ కదా. సముద్రం నుంచి వచ్చిందే ఆ అల, అవునా? బంగారు నుంచి వచ్చిందే ఆ నగ. అలాగే పరమాత్మ నుంచి వచ్చింది జీవాత్మ. అగ్ని నుంచి నెరుసులు వచ్చినట్లు అలాగే వచ్చిన నెరుసులు బయటికి వెళ్ళాక త్వరలోనే నశించిపోతాయి. అవునా? అట్లే పరమాత్మలోంచి బయటికి భిన్నంగా వచ్చింది ఈ నేను అనే జీవాత్మ. ప్రతిరోజు నేనంటూ వస్తుంది ఆ తెలివి కిరణం. అది త్వరలోనే నశించిపోతుంది. ఏమీ తేడా లేదు ఆ నిప్పు రవ్వకిను ఈ నేను అనేటువంటి జీవభావానికిను. ఏకత్వము చేసిన ఒకటే అగును. అవునా? ఆ నిప్పులోనే అది ఉంటే నిప్పు అయిపోతుంది. ఈ వెలుగు నేను అనేటువంటి ఈ జీవాత్మ ఆ పరమాత్మలో నుంచి పరమాత్మ శక్తితోటే ఉంటుంది. ఇది అల్పమై ఉన్నది గనక నశించిపోతుంది. అవునా? అందుచేత ఉద్యోగం చేయాలని ఉన్నప్పుడు ముందు అక్షరాలు నేర్చుకోవాలా వద్దా? తర్వాత గుణింతాలు, తర్వాత చిన్న చిన్న పేర్లు, తర్వాత పుస్తకం చదువుకుంటున్నాం. ఒకేసారి వచ్చేయడం లేదు కదా పుస్తకం చదవడం.
అట్లే పాపకర్మ నశిస్తేనే గాని ముక్తి రాదు. కాబట్టి భగవన్నామ స్మరణ చేత ముందు పాపం నశింప చేసుకోవాలి. ముందు పలక పట్టుకొని, బలపం పట్టుకొని ఆలు దుద్దాలి. అలాగే భగవన్నామ స్మరణ చేత పాపమును నశింప చేసుకుని చిత్తశుద్ధి కలిగే వరకు కూడా సత్కర్మలు, నిష్కామ కర్మలు చెయ్యాలి. అలా ఒక్కొక్కటి నేర్చుకుంటేనే కదా పుస్తకాలు చదవగలిగేటువంటి శక్తి వస్తుంది. అవును. అంచేత ఈ విషయంలో విసుగు చెందకూడదు. ముందు భగవన్నామ స్మరణ చేస్తూ పాపం నశించగా చిత్తశుద్ధి కలిగే పర్యంతము కూడా సత్కర్మలు, నిష్కామ కర్మలు విసుగు లేకుండా చేయాలి. ఇంక నేను చదవలేను బాబు అని ఊరుకుంటే నీకు సరియైన ఉద్యోగం వస్తుందా? రాదు. నువ్వు చెయ్యాలనుకున్న ఉద్యోగానికి సరి అయిన చదువు చదవాలి. కాబట్టి విసుగు చెందకుండా ప్రయత్నం చేయాలి. సంఘము వీడిన కర్మ చెయ్యక్కర్లేదు. మనసు స్వాధీనంలో ఉంచుకోవాలి. విషయాలతో ఎక్కువ సంఘటన పెట్టుకోకుండా ఉంటే ఎక్కువ కర్మలు చేయవలసిన పని ఉండదు. మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి. సుఖ ప్రారబ్ధము జ్ఞానికైనా అజ్ఞానికైనా దేహముతో అనుభవిస్తే తొలగిపోతుంది. సుఖ ప్రారబ్ధమైనా అంతే, దుఃఖ ప్రారబ్ధమైనా అంతే. దేహంతో అనుభవిస్తే తొలగిపోతుంది. సంచితమనగా మన శరీరమే సంచితో చేసే కర్మాకర్మలు వదిలి తత్వ విచారణ చేసి నిర్మలుడైన సంచితార్థము నశిస్తుంది. దేహంతో ఈ కర్మలు ఆ కర్మలు నేను నాది నాదనుకుని చేసుకోకుండా స్థూల శరీరంతో ఇక సూక్ష్మ శరీరమే కదా, సూక్ష్మ శరీరంతో ఈ స్థూల శరీరంతో చేయబడేవి నేను నాది అని అనుకోకుండా చేసేస్తే ఈ స్థూల శరీరం అనే సంచిలో ఉన్నటువంటి కర్మలన్నీ ఖర్చు అయిపోతాయి. అప్పుడు తత్వ విచారణ చేసుకుంటే నిర్మలుడైన సంచితార్థము కూడా నశించిపోతుంది. సంచిత కర్మ కూడా నశించిపోతుంది. మరి ఇక ఆగామి ఎట్లా నశిస్తుందంటావా? ఒకరు చేసే సత్కర్మ మంచిదని, ఒకరు చేసే పని చెడ్డదని గాని దూషణ భూషణ నిందాస్తుతులు చెయ్యకు. బ్రహ్మ విచారణ చేయుచున్న ఆగామి తప్పకుండా నశిస్తుంది. ఇతరుల విషయాలతోటి, ఇతరుల వ్యవహారాలతోటి ఏ విధమైనటువంటి సంకల్పాలు, భావాలు పెట్టుకోకుండా ఒకటి చూసి చిచ్చి అని, ఒకటి చూసి అచ్చా అనుకుంటూ నువ్వు ఏ విధమైన సంకల్పాలు చెయ్యకు. దూషణ భూషణ తిరస్కారాలు ఏవి చెయ్యకు. ఇక నీ పని ఏమిటంటే బ్రహ్మ విచారణ చేసుకుంటూ పోవడమే. అంటే నీకెందుకు? అందరి సదా ఒకడు మంచివాడు అయితే నీకేం ఒరుగుతుంది? ఒక క్రూరుడు, హీనుడు, మూర్ఖుడు అయితే నీకేమిటి నష్టం? అందుచేత ఆ ఇతరుల ఏ వ్యవహారాల్లోకి నీవు వెళ్లకుండా నీవు నీ బ్రహ్మ విచారణే చేసుకుంటూ ఉంటే ఆగామి కూడా నశించిపోతుంది. రేపొద్దుది రావడానికి ఇది అది అంటూ మూట తయారవ్వట్లేదు కదా, నువ్వు బ్రహ్మ విచారణలోనే ఉన్నావు. రావడానికి ఇంకేమీ లేకుండా పోతుంది. మరి ఆగామి సంచిత ప్రారంభములు నశించిన ఆశాభిమానము దానికదే వదిలిపోతుంది కదా. నువ్వు డబ్బు పోగులు తీసిన చీర చీరగా ఉండదు, నిలువు పోగులు తీసినా చీరగా ఉండదు, అవునా? కాబట్టి ఒక్కొక్కటి తీసేసుకుంటూ పోతే ఆ వస్త్రమన్న ఆకారమే తొలగిపోతుంది. అలాగే ఆగామి సంచిత ప్రారంభ కర్మలు నశిస్తే ఇక ఆశ అభిమానం ఎక్కడుంటాయి? ఉండవు. సుకృత దుష్కృతాలన్నీ వాటికవే ఒక్కొక్క పోగు లాగుతున్న కొద్ది వేటికవే జారిపోతాయి. సుకృతాలు పోతాయి, దుష్కృతాలు పోతాయి. ఆశామోహాలు అహం అప్పుడే నశిస్తాయి ఎప్పుడు ఈ సుకృత దుష్కృత క్రియల యొక్క ఫలితాలు ఒక్కొక్కటి దాని జోలికి నువ్వు వెళ్ళకపోతుంటే అవి జారిపోతూ ఉండగానే ఇక ఆశామోహాలతో కూడిన అహం కూడా నశించిపోతుంది. ఇదిగో తత్వ విచారణ సదా చేస్తూ ఉంటే నీకు తనువు మీద భ్రాంతి, లేకపోతే తనువు మీద భ్రాంతేనమ్మా. అక్కర్లేని పనులన్నీ చేయిస్తూ అక్కర్లేని ఆలోచనలనే ఆలోచింప చేస్తుంది తనువు మీద భ్రాంతే. ఎప్పుడైతే నువ్వు నిరంతర తత్వ విచారణ చేస్తూ ఉంటావో, నీ స్వస్వరూపానుసంధానం చేస్తూ ఉంటావో, అప్పుడు నీకు తెలియకుండానే నీ తనువు మీద భ్రాంతి నశించిపోతుంది. చేసుకుంటూ పోయిన వాళ్ళకి తెలుస్తుందమ్మా. ఊరికే చెప్పేస్తుంటే ఓహో అవునట, తత్వ విచారణ చేస్తుంటే తనువు మీద భ్రాంతి పోతుందట,
అప్పుడు గాని నేను దేహాన్ని అన్న భావన మనల్ని వదలదట. హఠ అంటే నీకేమిటొస్తుంది? చెప్పుకొని మళ్ళీ అట అట అని కాదు. నీవు తత్వ విచారణ చేయమన్నారు. హుహు. మాటి మాటికి తత్వ విచారణ నేనెవరు? నేనంటే దేహేంద్రియ మనోబుద్ధులా? నేనంటే జీవుడినా? అట్టి నేనెవరు? నాకు నామరూపాలున్నాయా? ఉంటే అవి నాకెలా వచ్చాయి? నేనెవరు? పుట్టక ముందు నేనెవరు? సరే ఇప్పుడు పుట్టాను. ఇదిగా నేనున్నాను. మరి చచ్చిపోయాక ఇది ఉండదు కదా! అప్పుడు నేనెవరు? అని తన్ను తానే విచారణ జేసుకోవాలి. అప్పుడేం మిగులుతుంది? తానే మిగిలిపోతాడు. తాను కానిదంతా రాలిపోతుంది. అప్పుడు గాని తనువు మీద భ్రాంతి నశించదు. మా తత్వ విచారణ అంటే ఇది ఇంత చిన్న చిన్న సులభమైన మాటల్లో చెప్పాను. హ్మ్. తత్వ విచారణ చెయ్యాలటండి. చేస్తేనే గాని దేహాత్మ భావన పోదటండి అని చదివేసుకు చెప్పుకోవడం కాదు. ఇలాగ ప్రతి క్షణము ఎవరు? ఇది నేనేనా? అనుకుని ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇది నాదేనా? ఎవరి విషయాలో నీ మనసులోకొస్తున్నాయనుకుందాం భావాలు. ఒకసారి ఇదేమిటి ఎవరో నా మనసులో ఎందుకుండాలి? ఇది నాదా? దీని అవసరం నాకుందా? వాళ్ళెవళ్ళో, వీళ్ళెవళ్ళో, అచ్చమ్మ, బుచ్చమ్మ అని అందరూ నా మనసులో తిరగడం ఏమిటి? నీ ఇంట్లోకేమో చీమని రానివ్వు, దోమని రానివ్వు. తలుపులేసేసుకుంటావు. నీ ఒంటిలోకి మాత్రం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిని ఎక్కించేసుకు తిరుగుతావా? తెగ చెత్త చెదారంగాళ్ళందరినీ. ఎందుకు? మరి ఇంట్లోకి ఎవరిని రానివ్వని వాడివి ఒంటిలోకి ఎందుకు రానిస్తున్నావోయ్? వాళ్ళందరితో నీకేం పని? ఎవరు పడితే వాళ్ళు నీ ఇంట్లోకొస్తే ఊరుకుంటావా? మరి ఎవరు పడితే వాళ్ళు. అక్కరైన వాళ్ళు, అక్కర్లేని వాళ్ళు, చుట్టాలు కాని వాళ్ళు, బంధువులు కాని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, చెత్తవాళ్ళు, చిత్తవాళ్ళు. వీళ్ళందరూ నీ మనసులో సభలు చెప్తూ కూర్చుంటుంటే ఆ! ఊ అని ఆలకిస్తున్నావా లోపల? ఎంత పెంట లోపల తయారు చేసుకుంటున్నావో తెలుస్తోందా? ఇంట్లోకి మాత్రం ఒక్క దోమని రానివ్వవు. ఇంటికింత శుభ్రం కావాల్సొచ్చింది గానీ, నీ లోపల ఇల్లంతా ఎంత పెట్టకుప్పలాగా ఉందో చూడు. అవన్నీ నీకేమైనా అవసరమా? మరెందుకేసుకుంటావు అవన్నీ? ఇల్లు కడుక్కోమంటే కడుక్కుంటావు, ఒళ్ళు కడుక్కోమంటే కడుక్కుంటావు. నీ లోపల ఉంది చూడు ఈ మహా పెంట. నీకు సంబంధం లేనిది, నీది కానిది, అవసరమే లేనిది ఎంతమందున్నారో చూడు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఎన్ని వేల మందుంటారో. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు, చుట్టాలు, పట్టాలు, బంధువులు, ఆ! దానిలో మళ్ళీ శత్రువులు, దానిలో ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు. మనుషులే కాదు, క్రూరాతి క్రూరమైన జంతువులు ఇంతమందా నీ లోపల? మరి నీ ఇష్టం చూసుకో ఎంత ప్రపంచాన్ని తయారు చేసుకుని దానిలో పడి కీకారణ్యంలో తిరుగుతున్నావు. అందుచేత తత్వ విచారణ చేస్తేనే ఏమిటిది? నేను ఈ శరీరమా? నేను ఈ ఇంద్రియాలా? ఇగో ఈ లోకంలో ఎక్కడెక్కడో తెచ్చి గిరగిరా తిప్పుతున్న ఈ తలంపు రూపమైన మనస్సా నేను? ఈ బుద్ధినా నేను? అసలు నేనంటే ఎవరు? అట్టి నేను ఈ మెలకువలో ఉంటూ నిద్రలో లేకుండా ఎలా పోతున్నాను? ఎక్కడికి పోతున్నాను? ఏమవుతున్నాను? మళ్ళీ చుట్టుక్కున మెలకువలోకొచ్చి ఇవన్నీ పట్టుకొని చుట్టుకొని తిరుగుతూ పని ఉండొచ్చు కదా! ఉండకుండా మళ్ళీ ఎక్కడికి పోతున్నాను నేనొదిలేసి? ఈ రాకేమిటి? పోకేమిటి? అస్సలు ఎవరు నేను? అని తన్ను తానుగా విచారణ చేసుకోవడమే తత్వ విచారణ. అది గాఢాతి గాఢంగా ఎవరో చెప్పారని కాకుండా నీకే చేసుకు తీరాలి. ఈ ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి. అస్సలు నేనెవరో నాకు తెలియాలి అని గట్టి పట్టుదలతో చేసిన విచారణ వల్ల మాత్రమే తాను కానిది తాను కాదు అని ఖచ్చితంగా వదిలేయగలుగుతాడు. అదే తనువు మీద భ్రాంతి నశించడం అంటే. ఇక హారతి కర్పూరం వెలిగిస్తే ఇది ఏ విధముగా జ్యోతిర్మయమై వెలిగి ఆరిపోయిన తర్వాత శేషమేమీ మిగలదో, మిగులుతుందా ఇక? దగ్ధపట న్యాయముగా అనగా కాలిపోయిన బట్ట కట్టడానికి వీలు లేనట్లుగా తనలో ఇహపర వాసనలన్నీ నశిస్తే జన్మకి రాడు. ఇంకేమిటొస్తాడు? ఈ లోకంలో విషయాల గురించి లోపల జన్మల నుంచి వేసుకున్నావు అక్కర్లేని వాళ్ళందరి గురించి కూడా నువ్వు ఎప్పుడైతే
మరి కాల్చిన వస్త్రంలాగా బూడిద చేసేసుకుంటావా? అంటే అవన్నీ అస్సలు నాకవసరం లేదు, నేను కాదని మాటి మాటికి ఒప్పించుకుంటావా? అప్పుడు కాలిన బట్ట కట్టడానికి కుదరనట్లు ఇహపర వాసనలన్నీ నశిస్తే తప్ప జన్మకి రాకుండా ఉండడం కుదరదు. కాబట్టి ఇదిగో తన సంకల్పమే జన్మకి బీజము. ఎవ్వరూ కాదు. నీ సంకల్పమే. కనుక సర్వసంగ పరిత్యాగివి తమ్ము. చెరువుగట్టు తెగిన నీరు వెలువైపోవును కదా! అలాగే మహాత్ముల చిత్తము శుభ్రపరిచి కామక్రోధములు ఓడతీస్తారు. ఆ గట్టు చెరువు అదే ఒక నది ప్రవహిస్తోందనుకో, పొంగిపోతోందనుకో, కట్ట తెంచుకుని అది ఏం చేస్తుంది, మిగతా ఊళ్ళన్నీ ముంచేస్తుంది కదా! ఇప్పుడు గోదావరి వరదలు, కృష్ణా వరదలంటే అలాగే కదా వస్తున్నాయి. చెల్లెలి కట్టని తెంపేసుకుని వచ్చేస్తుంటాయన్నమాట. అలాగే మరి గురువు ఏం చేస్తారట? చెరువు గట్టు తెగితే నీరంతా పోయినట్లు సద్గురుదేవులు నీ చిత్తమును శుభ్రపరిచి నీ చిత్తమనేటువంటి చెరువులోని చెత్తనంతా చుట్టూ నువ్వు పరిధి గీసుకున్న పరిధిని తెగ్గొడతారు ఆ గట్టుని. అప్పటిక ఆ చెరువులో నీరంతా వెళ్ళిపోయి చెరువు ఖాళీ అయిపోతుంది. అలాగా మహాత్ములు నీ చిత్తాన్ని శుభ్రం చేసి కామక్రోధాలనన్నిటినీ వెడలగొడతారు. దేహముండగానే సర్వము త్యజించి మౌనముగా ఉన్న యోగికి మరి జన్మ ఉండదు. ఎందుకంటే వాడికి తెలిసిపోయింది, ఇంకా ఏదైనా అందామని గాని అనకుండా ఉందామని గాని ఏ ప్రత్యేక సంకల్పము చేసుకోడతడు. ఎందుకు? ఇదంతా ఒక్క భావన వచ్చిందంటే అది అల్లుకునే అల్లికే. ఒక్క భావన వచ్చిందంటే అది అల్లేస్తుంది, ఈ జగత్తునంతా కల్పించేసి చూపించేస్తుంది. అవునా? ఆ భావన కల్పించిన ఈ కల్పన సత్యం అన్నటువంటి అజ్ఞానం అలవాటు పడి ఉన్నాడు కాబట్టి దానిలో పడిపోతాడు. కాబట్టి ఓహో, ఈ ఈ అనంతమైన మాయామయమైన ఈ జగత్తుకి మూలము తలంపే. తలంపన్న బీజం లేకపోతే జగత్ అనే వృక్షమే లేదు. కాబట్టి ఈ జగత్ వృక్షం నీకు తొలగాలంటే ఆ బీజం కాలిపోవాలి. అవునా? అని తెలిసిపోయింది. ఇక అంకురోత్పాదన చేయగలిగేటువంటి శక్తి బీజానికి లేదు. ఎందుకంటే ఇదంతా ఉట్టి భావనే. ఆ బీజం భావనే అని తెలిసాక భావిస్తే ఇదంతా ఉంటుంది, భావించకపోతే ఉండదు అని తెలిసిపోయింది. ఇక వాడు భావించడు, అక్కడ బీజం కూడా లేదుగా. అలాగిన మరి భావనా బీజము అక్కడ తొలగిపోయింది. అప్పుడు అట్టి భావనా రహితుడికి మరుజన్మ లేదు. ఈ స్థితి కలిగిన జ్ఞానికి గురు శిష్య భేదము లేదు. ఇంక గురువెవడు, శిష్యుడెవడు? భావరహితునకు భేదమేమున్నది? గుణరహితునకు కులభేదమున్నదా? ఏమీ లేదు. వాడికి తలంపే లేదు. ఏముంటుందమ్మా? మణిగారు పంచభూతాలు పరమేశ్వరుడే అయితే, జగత్తంతా పంచభూతాలే అయితే, ఆ పంచభూతాలు 5 పరమేశ్వరుడే అయితే మరి నువ్వెవరు? పరమేశ్వరుడే. మరి ఇంకెందుకు? పరమేశ్వరుడు పుట్టి చస్తాడా? కృంగి కృషిస్తాడా? ఆస్తిపాస్తులు మూటగట్టుకుంటాడా? అక్రమాలు అన్యాయాలు చేస్తాడా? అబద్ధాలు ఆడతాడా? ఆడడుగా. మరి నువ్వు పరమేశ్వరుడు అంటున్నావు. పరమేశ్వరుడివే అయి ఉండి కూడా పరిధిలో నిన్ను నువ్వు నేను ఇదేనని బిగించుకున్న అజ్ఞానం వల్ల ఇదో ఈ క్షుద్ర భావాలన్నీ వచ్చి నిన్ను మరి భావబంధాల్లో పడేస్తున్నాయి. గురువు సత్యం చెప్పాడుగా. ఓహో, ఈ పరిధి అన్నమాట కారణం. నాకు పరిధి లేదు, నేను అనుకుంటున్నాను. అనుకోవడమే భావన కదా. అనుకోకు. అవునా? మరి ఇంకేది? అనుకుంటే ఇన్ని వస్తాయి, అనుకోకపోతే ఏం లేదు.
పరమేశ్వరుడే నిబిడీకృతమై ఉంటాడు. అందుచేత తామరాకును నీరు అంటనట్లు జ్ఞాని జగత్తునందున్నను జగత్తును అంటాడు. ఏమిటంటున్నాడు? ఏమిటంటున్నాడు? పరమాత్మలో లయించి ఉంటాడాయన. అంటే పరమాత్మ అసలుకి ఇది అదని భేదభావన ఉండదు. లయించి ఉంటాడు. నామరూపములు ఎరువు సొమ్మే. అది తాత్కాలికంగా అలా వచ్చాయి ఎరువు సొమ్ములు. పూర్వకాలంలో పెళ్ళికో పేరంటానికో వెళ్ళాలనుకో, అప్పట్లో మా నాన్నమ్మ వాళ్ళందరూ ఉన్నప్పుడు మా ఇంట్లో పెళ్ళైతే మేము ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఆ పక్కింటి అత్తయ్యదో చిన్న అత్తయ్యదో వడ్లానో కాసుల పేరు అరువడికి తెచ్చుకుని వేసుకుని పెళ్లికి వెళ్ళేవారు. మళ్ళీ వచ్చిందో జాగ్రత్తగా వాడి వస్తువు వాడికి ఇచ్చేసేవారు. అదే ఎరువు సొమ్ము బరువుకి చేటని నీకు ఆ ఉన్నంతసేపు బాబు ఎక్కడ పడిపోతుంది, ఇది మంద కాదు, ఇది జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆ శ్రద్ధతోటి ఉండేవారు. అది పడిపోయింది అనుకో, అది ఎరువు సొమ్ము కదా. అందుచేత అవునా, ఇప్పుడు ఇంతకీ మనకి ఈ నామరూపాలు అటువంటి ఎరువు సొమ్ములు కానీ మనం ఎరువు సొమ్ముని తెచ్చుకుని సొంతం చేసేసుకుంటున్నాం. అందుకే భయం లేకుండా తిరుగుతున్నాం. ఇచ్చేయాలి ఎప్పటికప్పుడు వారిది. అవునా? మరి ఇచ్చేయాలని ఉన్నామా మనం? లేవు, అర్థం చేసేసుకున్నాం. కాబట్టి అది ఎక్కడకి ఎంతంత అరగొట్టావో ఎంతంత ఓడగొట్టావో కదా, అదంతా మళ్ళీ తోకాలతోటి ఎత్తులతోటి పరిహారాలతోటి మాత్రం మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు. నేనేమిటండి బాబు 10 కాసులు పేరిస్తే మీరు అరగొట్టారు, ఇప్పుడు 5 కాసులు 4 కాసులు అయిపోయింది కాబట్టి తరుగుతో సహా ఇవ్వండి అంటారు. అంటారా అనరా? అలాగే ఈ దేహము పంచభూతాత్మకమైన దేహమును మనం ఎరువు తెచ్చుకున్నాం. అరగొట్టి చింకి కూడా పడేస్తున్నాం. మరి పంచభూతాలు అడగవా? నేను నీకు ఎలా ఇచ్చాను, నువ్వు మరి తిరిగి ఎలా ఇస్తున్నావు? మరి వాళ్ళు కట్టుకుంటారు కదా బేరీజు వేసి, మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇవ్వడానికి ఏం చేస్తున్నావు? ఇవ్వకపోతే శిక్ష. ఆ శిక్ష హీనమైనటువంటి జన్మలు. సరిపోతుందా? అది కాబట్టి ఈ నామరూపాలు ఎరువు సొమ్మే అని దీనిని ఇప్పుడే వదిలి తానే నిలవగలిగిన వాడే జ్ఞాని. ఆ బరువులు ఎందుకు ఇంటివాడికి? బాబు ఇవి నాకెందుకు, ఇది లేకపోతే మాత్రం నేను ఉండలేనా ఏమిటి అని అసలు ఆ ముందు ఆ పెళ్లికి వెళ్ళేటప్పుడు నీకు ఏ సూత్రాలు కోసం నల్లపోసో 2 గాజులే ఉన్నాయి, అవి వేసుకు వెళ్ళొచ్చు కదా బాబుకి. వాడు వడ్డాణం పెట్టుకుందమ్మా, కాసుల పేరు పెట్టుకుంది, వంకి ఎంత బాగుందో అని అందరూ ఎన్నుకోవాలని. దానివల్ల ఏమొచ్చింది తిప్పలు. అవి లేకపోయినా నువ్వు హాయిగా ఉన్నావు, ఆ సంగతి తెలియక. అందుచేది ఇవన్నీ కూడా నేను ఎరువు తెచ్చుకున్నవే, నేను కాదు, నాది కాదు, దీని అవసరమే నాకు లేదు, ఇవి లేకపోయినా నేను హాయిగా ఉన్నాను అని తెలుసుకున్న వాడికి ఏం చేస్తాడు? ఆ ఎరువు సొమ్ములు వేసుకుంటాడా? వేసుకోడు. కాబట్టి వాడు బరువు లేకుండా తనకు తానే స్వయంగా ఉంటాడు. అవునా? అందుచేత కర్మదేహము జ్ఞానాగ్ని చేత కాలిపోతుంది. కర్మదేహం అంటే సూక్ష్మదేహం. నేను కాదు, నాది కాదంటే సూక్ష్మదేహం కాలిపోతుందమ్మా. శబ్దరహితమే శాశ్వత పదవి. నేను కాదు, నాది కాదని వదిలేశాడు. అప్పుడిక నేను నాది అనే శబ్దమే అక్కడ లేదు, అదే శాశ్వత పదవి అని. ఇక గురుబోధ అనే కత్తితో గుణాలను ఖండించుకుంటూ ఉండడమే మన పని. మురికితోలు ముచ్చట్లు ఇక వదలవమ్మా. నీ మూలాన్ని తగ్గొట్టుకో. మూలం ఎవరు? నేను. దాన్ని తగ్గొట్టు. ఈ మురికితోలు ముచ్చట్లు ఎంత చేస్తావు? అంత చేస్తే దానికి ముచ్చట అచ్చట ఇక వదులు. మూలాన్ని తగ్గొట్టుకో. వచ్చినది గుణమే, పావలసింది గుణమే. ఇంకా ఏదొచ్చిందో అదే కదా పోతుంది. వాదభేదాలు వ్యాధులు రానివ్వకు. మనసుకేమో వాదభేదాలు, శరీరానికి వ్యాధులును. ఎందుకు రానివ్వడం? మాటలన్నీ మాయే 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 అని తెలుసుకొని పరతత్వ విచారణ మాత్రమే చెయ్యి. నీ సస్వరూప విచారణే చెయ్యి.
పేరు పెట్టావా ప్రపంచం అది ఇది ఇది అన్నావు ఇక పెరిగిపోతుంది. ఇది జామ చెట్టండి అన్నావనుకో కదా! అది మామిడి చెట్టంటావు. ఇది వేప చెట్టంటావు. ఇది తుమ్మ చెట్టంటావు. ఇది మల్లె మొక్కంటావు. ఒక్కదానికి పేరు పెట్టావంటే మిగతా అన్నీ వచ్చి కూర్చుంటాయి. మాకు పేర్లెట్టు, మాకు పేర్లెట్టని. హ్మ్. ఇక ఈ ప్రపంచమంతా వచ్చేస్తుంది. కాబట్టి పేరు పెట్టావా ఇక ప్రపంచం నానా రకాల రూపాలతో, నానా రకాల నామాలతో చూస్తూ చూస్తూ ఉండగానే పెరిగిపోయి వ్యాపించిపోతుంది. విషయాసక్తులకిది విషాన్నిచ్చేస్తుంది. అంటే ఆసక్తి పెంచేస్తుంది. అన్న అన్నద్వేషము, బ్రహ్మద్వేషము పుట్టిన వానికి బ్రహ్మజ్ఞానము అనే అన్నము పెట్టినా వాంతులు కలిగి ఒళ్ళు మరుస్తాడు. అర్థం కాదు పాపం వాడికి. ఆ పరమాత్మ విషయం చెప్పామనుకో వాడికి చిరాకెత్తిపోతూ ఉంటుందన్నమాట అర్థం అవ్వక. హ్మ్. అసలు కూర్చొని వెళ్ళాడు. అవును. హ్మ్. అంచేత విషయాసక్తులకి ఇవి ఈ రచించాం. ఈ ఈ బ్రహ్మ బోధ విషంలాగా ఉంటుంది. కాబట్టి ఈ బ్రహ్మద్వేషం పుట్టిన వాడికి బ్రహ్మజ్ఞానము అనే అన్నం పెట్టావనుకో పాపం వాంతులైపోతాయి. అర్థం అవ్వదు. హ్మ్. వనములో త్రోవ పచ్చగడ్డి చేత కప్పబడినట్లు అజ్ఞానం హెచ్చుగా ఉన్నది వారికి. దారుంది. కానీ దాని మీద ఎవరు నడవడం లేదు. పచ్చగడ్డి చేత కప్పేసింది. ఇక మళ్ళీ ఎవరైనా వెళ్దాం అనుకుని దారి ఎక్కడుందో తెలుస్తుందా? తెలీదు. కదా! నడుస్తుంటే ఇక్కడ గడ్డి మొలకగా దారి ఏర్పడుతుంది. హ్మ్. మీరు పొలాలవి చూడలేదు కాబట్టి మీకు తెలీదు. హ్మ్. వానాకాలం వచ్చిందనుకో గట్టెక్కడుందో, దోవ ఎక్కడుందో తెలీదు. రోజు వెళ్ళేవాళ్ళు కూడా ఆ గట్టు తెలుసుకోలేక తడబడిపోతూ ఉంటారు. అంటే గడ్డి అలా పెరిగిపోయింది. చేలోనూ గడ్డే, గట్టు మీద దారిలోనూ గడ్డే. ఆ దారి తెలియక వాళ్ళు పాపం దారి తప్పిపోతూ ఉంటారు. రోజు వెళ్ళేవాళ్ళు కూడా. హ్మ్. అలాగా ఇక వాళ్ళకి ఈ బ్రహ్మజ్ఞానం యొక్క బోధ దారి తెలియక మరి మోహము, లోక వ్యామోహం అనే గడ్డి బాగా పెరిగిపోయింది కదా! హ్మ్. వాళ్ళకి దారి తెలీదు. కాబట్టి అజ్ఞానం అనేటువంటి గడ్డి ఎక్కువగా ఉంది. అందుచేత భవరోగులకిది బాలామృతము వంటిది. ఆత్మానందం అనేటువంటి ఆకలి గలవారికే వేదసారం అనే అన్నం. హ్మ్. చంటిపిల్లలకి అన్నం పెట్టం కదమ్మా! పెట్టం. పాల చుక్కలు పోస్తాం. హ్మ్. ఉగ్గో ఏదో పోస్తాం. అంతే తప్ప వాళ్ళకి ఆత్మజ్ఞానం అని అన్నం పెట్టామంటే అరుగుతుందా? అరగదు. అరగదు. కాబట్టి వాళ్ళకి ఇది ఎక్కదు. పైగా వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. వేదసారమైన అన్నము, భక్తి అనే పరమాన్నము, దయ అనే పప్పు, ధర్మం అనే పచ్చడి, కృప అనే కూర, శాంతం అనే నెయ్య వేసి, తృప్తి అనే పెరుగు, జ్ఞానబోధ అనే మంచినీళ్ళతో భోజనం పెడితే సత్వగుణ ప్రధానులైతే ఆనందంగా పూర్ణంగా భుజించగలుగుతారు. అవునా? హ్మ్. కంటికి ఇంపగునట్లు నవరుచులతో తయారు చేసుకుని తృప్తిగా భుజించుచు క్షణికానందమును పొందుతున్నారు. మామూలుగా అయితే వంటలన్నీ వండుకొని మనం హ్మ్. ఒక రూపమునకే తిరిగి ఆకలి, ఆశ కలుగుతున్నాయి. ఇవి ఇప్పుడు తిన్నావన్నీ పంచభక్ష పరమాలతో కంటికింపుగా మంచి గుమగుమలాడుతూ సరే అప్పటికి తృప్తి క్షణికానందం కలిగింది. మళ్ళీ ఒక పూట అయ్యేసరికే మళ్ళీ ఆ ఆనందం పోతుంది. మళ్ళీ అవసరాలు పెరుగుతాయి. హ్మ్. అవునా? హ్మ్. మళ్ళీ ఒక ఝాముకే ఆకలి, ఆశ కలుగుతాయి. కంఠస్థము కాగానే అధోముఖ ద్వారము దిగగానే అంత శుద్ధి పదార్థమంతా పురీషంగా మారిపోతుంది. గొంతుకు దిగిందా అధోముఖమైపోయి అదేం చేస్తుంది? మరి అధోముఖ ద్వారంలోకి వెళ్ళింది అంటే అంత శుద్ధ పదార్థం కూడా పురుషంగా మారిపోతుంది. మలంగా మారిపోతుంది. హ్మ్. దాన్ని విసర్జించేస్తాం. తిరిగి మళ్ళీ చూడగలమా? అవును. దాని మీద మోహం ఉంటుందా? ఉండదు. కాబట్టి అధోముఖులై ప్రవర్తించిన వారలకే దేవతా కార్యాలు చెయ్యమని, దక్షిణాయనంలో దేవతా కార్యాలు హెచ్చుగా చేయమని, ఉత్తరాయణంలో చేసే దేవతా కార్యాలు స్వల్పంగా, ఊర్ధ్వగమనం చేసే భక్తులు, జ్ఞానులకు నిష్కామ కర్మతో పని లేదని, ఈ సత్యాన్ని తెలుసుకొని నీవు నెమ్మదిగా ఎదిగే కొలిది పిల్లాడికి భోజనం
అన్ని రకాల పదార్థాలు పెడుతున్నట్లు, ఆ తర్వాత వాడు ఉగ్గు పెడతానమ్మా, వంగ పెడతానమ్మా అంటే తాగుతాడా? తాగడు కదా! ఇంక వాడికి వాటి వంక చూడవలసిన పనేముంది? లేదు. తాను ఊర్ధ్వముఖంగానే ప్రయాణం చెయ్యాలి. కాబట్టి మరి ఆహ్, అధోముఖులై ప్రవర్తించిన వాళ్ళకే ఈ దేవతా కార్యాలు. హ్మ్. 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 దక్షిణాయనంలో దేవతా కార్యాలు హెచ్చుగా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఉత్తరాయణంలో చేసే దేవతా కార్యాలు తక్కువే. ఉత్తరాయణంలో పెద్ద దేవతా కార్యాలేముంటాయి? పెళ్ళిళ్ళు, పేరంటాలు. అదే వేసవికాలం ఎండలు, ఉచ్చులు, అచ్చులవే. ఇంకేం దేవతా కార్యాలుండవు. హ్మ్. అందుచేత ఊర్ధ్వగమనము చేసే భక్తులు జ్ఞానులకు నిష్కామ కర్మతో పని లేదిక. ఊర్ధ్వగమనం తమలో తాము ఇక అధోస్థితికి రాకుండా తమ ఉన్నత స్థితి కోసం ప్రయత్నం చేసేటువంటి జ్ఞానులకి ఇక నిష్కామ కర్మతో కూడా పని లేదు. ఇక ఆ పట్టు వదలాలి. ఇది చెయ్యాలి, అది చెయ్యాలని పట్టు వదులు. ఇదేది ఇంకెందుకు చేస్తావు తల్లి? చేయవలసిన పనుందా నీకు? లేదు. లేదు కదా! హ్మ్. ఏమీ చెయ్యకుండా ఉండడమే నీ పని. హ్మ్. ఏమీ అనుకోకుండా ఉండడమే ఉండడమే పని. పని. అలా ఉండడం మానేసి ఇది చేయాలి, అది చేయాలి అనుకున్నావంటే ఇంకేమవుతావు? అనుకోవడం దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే కర్మ చేసావంటే ఫలితం వస్తుంది కదా! హ్మ్. కోరి నువ్వు కర్మల్లో పడిపోతావు. హ్మ్. అందుచేత ఊర్ధ్వగమనం చేసే స్థితికి చెందిన భక్తులు నిష్కామ కర్మతో పని లేదు వాళ్ళకి. కాబట్టి చేసి తీరాలి అన్న పట్టుదలను వదలాలి. హ్మ్. ఏ కట్టుబాట్లు లేవు జ్ఞానికి. ఏ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటాడమ్మా? ఆకాశం దేంతో కట్టేస్తావు? లేదు. తాను ఆకాశ స్వరూపుణ్ణి, తాను ప్రకాశాన్ని సదా సదా మననం చేసేవాడు ఏ కర్మలతో, ఏ క్రియలతో తాను కట్టేసుకుంటాడు? కాబట్టి గురు శిక్ష అజ్ఞానికే. అజ్ఞాని గుణసహితుడు గనక. అవునా? హ్మ్. వాడే గురువు శిక్ష చేస్తాడు. హ్మ్. అతనే శిక్షిస్తుంటాడు. ఆ శిక్షణగా గురువు అతని చేత అవలంబింప చేస్తాడు. హ్మ్. అజ్ఞాని చేత. హ్మ్. అప్పుడు వాడు గుణసహితుడు గనక మరి జ్ఞాని గుణరహితుడైపోయాడు. హ్మ్. జ్ఞాని కర్మలు చేయవలసిన పని లేదు. ఏం చేస్తాడు వాడికి? ఈ శిక్షణ వల్ల ఈ అజ్ఞాని ఏం చేశాడు? మరి గుణాలన్నిటిని కడిగేసుకున్నాడు. హ్మ్. అప్పుడు ఆ శిక్షణ అతడికి గుణరహిత స్థితినిచ్చింది. హ్మ్. అట్టి జ్ఞాని ఇక ఏం చేయాలి? ఇంకేం చేయక్కర్లే. ఏం చేయక్కర్లేదు కదా! అవతల ఒడ్డుకి వెళ్ళిపోయాక ఇంక పడవెందుకమ్మాయి? హ్మ్. ఆ! కాబట్టి అతడికి ఏ పని చేయవలసిన పని లేదు. అజ్ఞాని కర్మ మానకూడదు సుమా. ఇంకా తాను గుణరహితుడు అయి సర్వవ్యాపకమైన ఆ చిన్మయ స్వరూపం నుండే సదా నిచ్చదించువానికి అక్కర్లేదు గాని ఉండలేని వాడు చూడు. అలా కాసేపు ఆ క్షణం ఉండి మడి శరీరంలోకి ఇంద్రియాల్లోకి వచ్చేస్తుంటాడు చూడు. వాడు అజ్ఞానే. వాడు మానాడా అధోగతి పాలైపోతాడు. కాబట్టి చూసుకోవాలి మనం ఎక్కడున్నాం. హ్మ్. కర్మలు ఈ సత్కర్మలన్నీ మాని, సత్సంగము మాని, సద్బోధలు మాని, అనడం మాని, అనుకోవడం మాని, నేనుగా సుస్థిరంగా ఉండగలిగే స్థితికి వచ్చిన వాడికి చెయ్యమన్నా చెయ్యడు. హ్మ్. హ్మ్. చేయవలసిన పనే లేకుండా ఉంటాడు. నేను ఆ స్థితిలో ఉన్నానా అని చూసుకోవాలి. హ్మ్. అదే కొద్ది కొద్దిగా ఉండగలిగితే ఓహో! నేను దీనిలో ఉండగలను ఇంక దానిలోకి వెళ్ళను అని తాను ఉండగలుగుతున్న స్థితిని నిలబెట్టుకోవాలి. హ్మ్. ఉండలేకపోతున్నానని మళ్ళీ దీనిలోకి వచ్చేయకూడదు. హ్మ్. హ్మ్. ఉండగలిగే స్థితినే పెంచుకుంటూ పోవాలి. ఒక్క నిమిషం ఉంటున్నాం అత్తయ్య. ఈ రోజైతే 5 నిమిషాలు ఏమీ తెలియకుండా ఉన్నానని గూడా మర్చిపోయి ఉన్నానత్తయ్య అంటాం. అవునా? హ్మ్. మరైతే నీకు కొంచెం దాని రుచి, దాని అలవాటు వచ్చింది కదా! హ్మ్. ఇక నువ్వు దానికే ప్రయత్నం చేయాలి. అస్తమానం ఉండలేకపోతున్నాను కాబట్టి మళ్ళీ కిందకి దిగి రాకూడదమ్మా. హ్మ్. వచ్చావనుకో మళ్ళీ ఇవి వలయంలో పెట్టేస్తాయి. అసలు రుచి అందించారు, చెయ్యి అందించారు. కొంచెం గట్టి ఎక్కగలుగుతున్నావు. ఎగబాకి ఎక్కేసి నిలబడ్డానికే చూడాలి తప్ప, ఇంక నేను పైకి ఎక్కలేను బాబోయ్ అని వదిలేసి కిందకి జారకూడదు. ఆ హ్మ్. రుచి చూసావు కదా! అవును. దానిలోనే ఉండడానికి ప్రయత్నం చేయాలమ్మా. హ్మ్. కాబట్టి అజ్ఞానికి, జ్ఞానికి గుణాలే తేడా. అందుచేత ఆత్మకు, పరమాత్మకు వృత్తులే తేడా. జీవుడికి, దేవుడికి భ్రాంతే తేడా. పాపుడికి, భక్తుడికి భావమే తేడా.
ఆత్మకి పరమాత్మకి వృత్తులే తేడా. జ్ఞాని గర్భనరకమునిక చూడడు. బంధములు కల్పించిన ఈ లోకంలో ఒక్క నిమిషం. నువ్వు బంధాల్లో మళ్ళీ కిందకు వచ్చావా? మళ్ళీ ఈ లోకాల్లో ఉండవలసిందే. ఉమ్. తెలుస్తుందా? ఆ, ఆ గ్రంథము రచించిన, పాటలు పాడినా, ఉన్నదన్నా లేదన్నా, ఏది కావాలని కోరుకున్నా బంధమే సుమా. పెడతానని గాని పెట్టనని గాని, తింటానని గాని తిననని గాని నియమనిష్టలు లేక బాల్యోన్మత్త పిశాచివలే మసిలిన వాడే జ్ఞాని. ఇది నాకు ఇష్టం కావాలి, నాకు ఇష్టం లేదు వద్దు, ఇది చేస్తాను, ఇది చేయను, ఇది ఇస్తాను, ఇది ఇవ్వను అన్నవేవి ఉండవు అతడికి. ఆ నిమిషానికి ఏదో అదే అంతే. ఉమ్. అంతకంటే ఇంక దేనితోటి సంబంధపడడు. జ్ఞాని అయిన వాడు ఇది కావాలని, ఇది వద్దని, ఇది తింటానని, ఇది తిననని, ఈ నియమమని, ఈ నిష్ట అని లేక బాలోన్మత్త పిశాచి వలె మసులుకుంటున్న వాడే జ్ఞాని. బాల్యావస్థలో ప్రపంచ వాసన తెలియవు. అలాగే అన్నీ తెలుసుకొని ఏమీ తెలియని వాని వలె ఉండాలి. పిల్లవాడికి బాల్యావస్థలో వాడు అలా ఉన్నాడంటే ప్రపంచ వాసన తెలియవు గనుక అలా ఉన్నాడు. కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకొని అలా ఉండాలి. తెలియని వాని వలె ఉండాలి. వాంఛలా లేవు. చూసి చూడనట్లు, విని విననట్లు, అంటనట్లు, ఉండి లేనట్లు మాయ నాటక రంగంలో మసిలిన వాడే జ్ఞాని. ఏదో ఉందా, సరేలే, ఎవరో వచ్చారా, సరేలే, ఏదో ఏదో అంటున్నారా, సరేలే, ఎలాగో ఎలాగో ఉంటున్నారా, ఉండని అన్నట్టుంటాడంతే. అలా ఎందుకు, ఇలా ఎందుకు, అలా అలా ఏముండవు అతడికి. అంటనట్లు, ఉండి లేనట్లు ఇది మాయా నాటక రంగము అని దాని మధ్య మసిలిన వాడే జ్ఞాని. చెట్టు విత్తు లేనిది, చేతులకు అందనిది, అహమునకు అందనిది అక్షయమైన ఫలము ఈ గుట్టు తెలిసిన వారికి బట్టబయలే అయి ఉన్నది. అంతే. విత్తనాలు లేని చెట్టమ్మ అది, చేతులకు అందనిదమ్మా, అహంకారానికి కూడా అందదు, అక్షయమైన ఫలితమే అది. అదే గుట్టు. ఈ గుట్టు తెలిసిన వారికే బట్టబయలై ఉన్నది ఆ బ్రహ్మము. అగ్ని నుంచి నెరుసులు భిన్న భిన్నములై వచ్చినట్లు పరమాత్మ నుంచే భిన్నమై వచ్చిన వాడి ఈ జీవుడు. అంతే, అంతకంటే ఏమీ లేదు కదా. ఇది అంశ అంతే, నిప్పు రవ్వ అంతే, అంతకంటే ఏమీ లేదు. కానీ ఈ లేచి వచ్చిన వాడే ఇవన్నీ ఉన్నాయని అనుకుంటూ భ్రమలో ఉన్నాడు. నేను ఆ చిత్స్వరూపాన్ని ఇవి అన్ని అనుకోవడం వల్ల అలా ఉన్నాయే గాని అనుకోకపోతే ఏమీ లేదు అని తెలుసుకున్నాం అనుకో, అదే బట్టబయలు. అవునా? ఇప్పుడు నీకు ఒక విషయం తెలియలేదమ్మా అనుకుందాం, ఎంత హాయిగా ఉన్నావు. ఏమైనా ఆ వ్యక్తుల గురించో రాగద్వేషాలు, ఇష్టాలు, చిచ్చీలు అచ్చిలు ఏమన్నా ఉన్నాయా? ఒక్క ముక్క గాలికి తెలిసిందనుకో ఇంక ఎంత గందరగోళమో చూసుకో. అవునా, అలాగా, అలా అన్నారా, అలా చేస్తారా, అదా ఇదా, అందుకా ఇందుకా, వాళ్ళ ఆనాడు ఇలా చేస్తారు, వీళ్ళ ఆనాడు ఇలా ఎంతెంత చేస్తున్నా చూడు. అవునా? మరి అంతకుముందు ఎంత బాగున్నా. వాడు నేనని అనలేదు, అనుకోలేదు, ఎంత బాగున్నాడో. ఇక అన్నాడు, అనుకున్నాడు, ఇక అంతే. ఎంత చెత్త చెదారం అయిపోయాడు. ఇది ఎవ్వరి మట్టి వాళ్ళు చూసుకోండి. ఏది తెలుసుకొని నాడు, తెలియని నాడు ఎంత హాయిగా ఉన్నావు. తిట్టారని, అన్యాయం చేశారను కదా, ఏదో నింద వేశారను నీకు తెలియలేదు. ఎంత బాగున్నావు. తెలిసింది. అంత బాగా ఉన్నావా మరి? లేవుగా. ఎందుకు లేవు? తెలిస్తే బాగో లేకుండా పోవాలి. ఇంకా బాగుండాలా? ఇంకా బాగుండాలి. తెలిస్తే ఎలా బాగుండాలి? ఎలా బాగుండాలి? తెలిసినా అది లేనిదే, తెలియకపోయినప్పుడు లేనిది తెలిసినప్పుడు ఉంటుందా ఏమిటి? లేని దానికోసం ఎందుకు? అని ఉన్నప్పుడు ఎన్ని ఉన్నా నువ్వు బాగా ఉండడమే గొప్ప. తెలియనప్పుడు బాగా ఉండడం గొప్ప కాదు. కాబట్టి ఈ తెలియని తనం
నీ స్వరూపమే అయినా సుఖమే అయినా తెలిసిన దాని పట్ల కూడా తెలియని తనమే కంటిన్యూ అవ్వాలి. కానీ మనకి తెలియని తనం తెలిసిన దాని పట్ల కంటిన్యూ అవ్వదు. అవునా? అవును. ఏవి ఏవి తెలిసాయో అవి ఆక్రమించేసి అక్కడ మళ్ళీ ఒక విష వృక్షాలను వేసొస్తాయి. దానివల్ల మళ్ళీ హృదయం అంతఃకరణ వాసనలతో మళ్ళీ మలినమైపోతుంది. చీకటి కమ్మిన ఆకాశం కదా. అవునా? అర్థమవుతుందా? ఆ, ఆ, అందుచేత ఆ, గుణములతో ఉన్నవాడు జీవుడు, గుణరహితుడు పరమాత్ముడు. ఈ అహం ఎలాంటిదంటే నిప్పు నెరిసిన పరమాత్మలో నుంచి వచ్చినటువంటి వాడే జీవుడు. అగ్ని నుంచి లేచిన నిప్పు నెరిసివలే ఇతడు చిదగ్ని. అమ్మవారిని ఏమంటాం మనం లలిత పాడుకుంటూ? శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అంతవరకు బాగుంది. చిత్ స్వరూపం అది. చిదగ్నికుండ సంభూత. అట్టి నీ నుంచే నీవే వెలువడ్డావు తల్లి, సంభవించావు. ఎందుకు? దేవకార్య సముజ్యత కదా. ఈ అజ్ఞానంతకారంలో మాయామోహంలో పడిపోయిన వారిని ఉద్ధరించడానికి. అవునా? అతడే జ్ఞాని. పరమాత్మ నుంచే మాయామోహంలో పడిన వారిని ఉద్ధరించడానికి ఉద్భవించింది. వాడు జ్ఞాని. వాడు పుట్టి ఇక అతడి వల్ల ఉన్నట్టు కనపడుతున్న వాటిలో దొరికితే వాడే అజ్ఞాని. కాబట్టి ఈ అజ్ఞానాన్ని కడిగి వేయడానికి, స్వరూప జ్ఞానాన్ని అందించడానికి ఉద్భవించిన మహాశక్తే భగవంతుడు. అందుచేత గుణములలో ఉన్నవాడు జీవుడు, గుణరహితుడు పరమాత్మ. శుద్ధమైన పరమాత్మలో మాయ తోచి నామరూప నటనలు లేచి కలను కల్పించుకొని నిత్యమని భ్రాంతి చెంది విసిగి ఇది మాయేనని తెలిసి మర్మమును వీడి శుద్ధమై నిలిచి అన్నది విన్నది కన్నది ఎరుకని కూడా ఈ నేనన్న తెలివిని కూడా సున్నా చేసేసి ఆది మధ్యాంత రహితమైనదేదో అదే పరిపూర్ణమని ఎరుగుము. క్లియర్ గా ఉంది కదమ్మా? నీ మాట వినిపించట్లేదు. గుణములతో ఉన్నవాడు జీవుడు, గుణరహితుడు పరమాత్మ. శుద్ధమైన పరమాత్మతో లో నుంచే మాయ తోచింది. దానిలోంచి కదా నేను అన్న భావన వచ్చింది. ఇక అది నామరూప నటనలు మొదలయ్యాయి. అది కల్పించుకున్న కళ. ఆ కళే నిత్యమని భ్రాంతి చెంది దానిలో తిరిగి తిరిగి విసిగి ఓహో ఇది మాయేనని గురువాక్యము చేత తెలిసి మర్మమును వీడి శుద్ధమై నిలిచింది. అన్నది విన్నది కన్నది ఈ ఎరుకే కదా. ఈ ఎరుకనే సున్నా చేసేస్తాడు గురుడు. అప్పుడు ఆది మధ్యాంతరహితమైనదే పరిపూర్ణము. ఎరుక లేచి మధ్య పెట్టింది పేచి. అవునా? పుట్టకముందే లేను, చచ్చాక లేను, మధ్యలోనే ఈ చిక్కులన్నీ. ఈ పెంటంతా అది పెట్టిందే. అది లేచొచ్చిన నేనే. మేను నచ్చికి ఊరేగి చెత్త చెదార మూటేసుకుని ఆ మేను చచ్చాక ఆ మూట అట్టుకుని మళ్ళీ ఇంకొక మేనులోకి దూరుతోంది. అందుచేత ఈ ఎరుకమ్మ గారు లేచి మధ్యన పెట్టింది పేచి. ఆది ఎందు లేదది, అంతమందు లేదు, ఎందు కూడా లేకపోయినా నేనంటూ వచ్చేసి మాయ కల్పితం చేసేసి ఈ పేచి పెట్టేసింది. ఇక నాట్యమాడి నమ్మని వారిని అధోగతి పాలు చేసేస్తోంది. ఇంకంతే. మరి గురు కృప చేత తాను నశిస్తుంది. ఎప్పుడైతే గురు కృప అన్నది కలిగిందో అప్పుడు ఆ లేచిన ఎరుక రూపమైన నేను నశిస్తుంది. అర్థమవుతుందమ్మా? వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచును, చీడ పురుగు చేరి చెట్టు చెరుచు అన్నట్లు ఏ మానవుని హృదయములో దుర్గుణాలు చేరుతాయో వారలను దుర్గుణ పురుగు నిర్మూలనము చేయును. ఏ కర్రకు నిప్పు ఉంటే ఆ కర్ర నామరూపములు లేకుండా దగ్ధమవుతుంది కదా.
అలాగే జీవహింసతో కూడిన కర్మలు చేయుచున్నంత కాలము కూడా ఇక నీకు జన్మరాహిత్యము ఉండదు. కర్మరహితునికే జన్మరహితము. గురువాక్యము అనుభవమైన పిదప తరచి గురువాక్యం తెలిసింది, అనుభవానికి కూడా వచ్చింది. ఇక తరచి విడిచిపెట్టబడిందే మాయ. తరచి చూస్తే అది అదే వదిలేస్తుంది. అదే పోతుంది. కాబట్టి పరమార్థము ఉన్నది, ఇతరమంతా వ్యర్థము అని తెలుసుకో. హరి ఓం. పెద్ద గాలి చప్పుడు అలా ఉందమ్మా, బాగానే రికార్డ్ అవుతుందా? అదేమైతే కొంచెం సేపు చెప్పనా మరి? చెప్పండి అత్తయ్య. అందుచేత గురువాక్యము అనుభవం అయిన తర్వాత ఇక మాటికి తరచి చూస్తే విడిచిపోతుంది ఈ మాయ. పరమార్థమే ఉన్నది, ఇతరమంతా వ్యర్థము. సముద్రంలో అమూల్యమైన రత్నాలు, ముత్యాలు, పగడాలు, నత్తగొల్లలు, ఆలిచిప్పలు సమస్తము ఉన్నాయి సుమా. అయితే సముద్రంలో ఈత నేర్చుకొని దిగిన వారు రత్నాలను వదిలేసి నత్తగొల్లలు మరి రాళ్ళు తెచ్చుకుంటారా? తెచ్చుకోరు. గుల్లలు వ్యర్థమని తెలుసుకొని అవి తేకుండా రత్నాలో, ముత్యాలో, పగడాలో వారికి కావలసిన వాటిని తెచ్చుకుంటారు కదా, అంత కష్టపడి వెళ్ళి. అవును. అలాగే జ్ఞానులు కూడా వాగామృత వృష్టిలో ముఖ్య అంశాలైన జ్ఞానరత్నాలు భక్తాగ్రేసరులు గ్రహించి అనుభవంలోకి తెచ్చుకుంటారు. సద్గురు యొక్క వాగామృతపు వృష్టిలో, వాకుతో బోధిస్తున్న అమృతపు వర్షంలో ముఖ్యమైన అంశాలైన జ్ఞానరత్నాలనే భక్తాగ్రేసరులు గ్రహించి అనుభవంలోకి తెచ్చుకుంటారు. అక్కడికి వెళ్లి పనికిమాలిన చెత్త, అది ఎవళ్ళెవళ్ళు వచ్చారు, ఎవళ్ళెవళ్ళు ఏం మాట్లాడుకున్నారు, అదే సత్సంగంలోకి వెళ్లి గురు బోధ దగ్గరికి వెళ్ళి, అయితే ఆ చెట్టేది పుట్టేది ఆళ్ళెవళ్ళు వీళ్ళెవళ్ళు ఇవా అంటే సముద్రంలో మునిగి నత్తగొలలు తెచ్చుకున్నట్లు. ఇప్పుడు సద్గురు యొక్క బోధామృతం అనేటువంటి వృష్టిలో నిలిచి ఇక భక్తాగ్రేసులైన వారు జ్ఞానరత్నాలను గ్రహించి అనుభవంలోకి ఇది చెప్పారు కదా, ఇదే నా స్వరూపం అంటూ ఒక్కొక్క రత్నాన్ని తన స్వరూపాన్ని ఎరుకపరిచే ఆ మాటని రత్నాలుగా ఎంచి దానినే మననం చేసుకుని తన అనుభవాన్ని పొందుతూ ఉంటారు. జ్ఞానరత్నాల విలువ మూడులకి మరి తెలియదు కదా. అల్ప సూక్ష్మల కోసం ఆశ చేత ప్రారబ్ధ అనుభవ సారము వచ్చు దుర్వ్యసనములే అమలులో పెట్టుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి ఈ జ్ఞానం యొక్క విలువ తెలియకపోవడం చేత అల్ప సుఖాల కోసమే, వాటి మీద ఆశ కోసమే ప్రారబ్ధానుసారం వచ్చేటువంటి దుర్వ్యసనాలే మళ్ళీ అమలులో పెట్టుకొని ఆనందిస్తూ ఉంటారు. పాపం వ్యర్థమని ఎరుగని వారే కదా నత్తగొల్లను తెచ్చుకుంటారు. ఉత్తమమైన మానవ జన్మ వచ్చి తిండికి, బట్టకి, ఇంటికి దేనికి లోటు లేనటువంటి పరిస్థితి పరమాత్ముడు కలిగించి సద్గురువుని ఇచ్చి సద్బోధ అనేటువంటి అమృత వృష్టిని నింపుతూ ఉంటే ఇంకక్కడ చెత్త చెదారాలు, మిగతా విషయాలు, పనికిమాలిన విషయాలు ఎవరైతే తీసుకుంటున్నారో వారంత మూర్ఖులు ఇంకొకరు ఉంటారా? వాళ్ళకి ఏమిటి మరి పాపం, వాళ్ళకి మరి మూఢులు గనక తెలియక అల్ప సుఖాల కోసమే ఆశ చేత ప్రారంభపు కవుళ్ళు, లోకపు కవుళ్ళు ఆ విషయాలు ఈ విషయాలు అనేటువంటి ఆ రసాన్ని, విషయ రసాన్ని ఆనందిస్తూ ఉంటారే తప్ప జ్ఞానసారాన్ని అంగీకరించి ఆనందించలేదమ్మా. అమలులో ఇంకేం పెడతారు, అమలు మాట తర్వాత ఇష్టపడరు. కాబట్టి వ్యర్థము అని పాపం వారు ఎరుగరు. ఎందుకు దీని వల్ల వచ్చేది ఏమిటని వాళ్ళు ఎరుగరు. కనుక సర్వ సంపద ఐశ్వర్య సంపన్నుడు దానబుద్ధి గల రాజు దర్శనములకు పోయిన వృద్ధుడు పొడుము పట్టు ఇవ్వమని అడగడం ధర్మమా? సర్వసంపన్నుడు ఐశ్వర్యపంతుడు దానబుద్ధి కలిగిన రాజుగారి దగ్గర ఒక ముసలాడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ధనాన్ని ఇమ్మని అడిగితే సరిపోతుంది కదా, ఏమక్కర్లేదు నాకు ముక్కుపొడిన డబ్బా ఒకటి ఇవ్వండి అన్నట్టే. చూడు ఎంత అజ్ఞుడు. అదిగో మనం సత్యసారం అమృత వృష్టిలా కురుస్తుంటే జీవిత పరమార్థం తెలుస్తుంటే కదా, పొద్దున్నే లేచి రాత్రి పడుకునే లోపుగా జరిగే వ్యవహారాలు రేపొద్దురికి కలలు అయిపోతున్నాయని ఇంత స్పష్టంగా చెబుతుంటే, పుట్టి 60 ఏళ్ల నుంచి ఇప్పుడు దాకా ఏం మూట కట్టుకున్నావు, ఏది వస్తుంది నీ వెనకాతలా, వచ్చేటప్పుడు ఏం తెచ్చావు, ఏం పట్టుకెళ్తావు క్లియర్ గా బోధ చెబుతుంటే దీన్ని కొంచెం కూడా తీసుకోకుండా
ఆ లోక విషయమో ఈ లోక విషయమో దేని గురించో మనం విని చెప్పుకొని ఆనందించాలనుకుంటే ఎలా ఉంది? చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఒక వృద్ధుడైనటువంటి ధనం లేనటువంటి ఒక ముసలాడు మరి ఆయన ధనం ఇచ్చాడనుకో బోలు ముక్కుపడిన డబ్బాలు కొనుక్కోవచ్చు కదమ్మా. అదే మరి. ఒక ముక్కుపడిన డబ్బా ఏంటి బాబయ్య అన్నాడట. ఉమ్. అలా ఉంది అంటున్నారు అమ్మగారు. ఉమ్. అందుచేత పొడుము పట్టుని ఇవ్వమని అడిగాడు, అదే ధర్మము. కాబట్టి గృహ ఆరామ విత్తములు కోరిన తన దారిద్ర్యము తొలుగుతుంది. అవునా? అక్కడ నాకు ఇల్లు ఇవ్వండి, ఆస్తి ఇవ్వండి, లేకపోతే ఇంత ధనం ఇవ్వండి అంటే దరిద్రమే తీరిపోతుంది కదా. అదే. అట్లు కాకుండా అవివేకులు జ్ఞానిని దర్శించినప్పుడు జ్ఞానిలో ఉన్న గుణాలను ఏదో లోపాలు చూసి ఎంచుతారే తప్ప, తప్పులు చూడడానికి ప్రయత్నం చేస్తారే తప్ప తనని ఉద్ధరించడానికి పరమార్థముని చెప్పండి స్వామిని అడగరు. ఉమ్. చెప్పినా వినరు సుమా. అవును. సంసార కృత్యములే అడుగుతూ ఉంటారు. ఈ చుట్టాలెవరు, ఆ చుట్టాలెవరు, ఆ పట్టాలెవరు, ఆ నగలు ఎక్కడ కొన్నారు, ఈ నగలు ఎక్కడ కొట్టారు, ఆ పెళ్లికి వెళ్ళారా, ఈ ఇంటికి వచ్చారా, ఇవే అడుగుతారు. ఒక సత్య విషయం చెప్పమ్మా, ఒక మంచి మాట చెప్పమ్మా, ఒక జ్ఞానం చెప్పని అడగరు. కాబట్టి వాళ్ళకి సంసార కృత్యములు అడుగుట అనవసరము అన్న సంగతి వాళ్ళకి తెలియదు పాపం. సంసార నడతలో కానున్నది కాక తప్పదు కదా. ఉమ్. ఆ సత్యము పాపం వారు ఎరుగరు. అందుచేత ఎందరో మహానుభావులు ఉన్నారని చెప్పుకుంటూ ఉన్నాం కదా మనం. ఉమ్. భవరోగ నివారణకి ఓ ఆ మహానుభావులు ఈ మందులు ఇస్తారమ్మా. భవరోగ నివారణకి ఓ ఆ మహానుభావులు ఈ మందులు ఇస్తారమ్మా. ఉమ్. అవి ఏమిటంటే, స్వామి సద్గురోత్తమ నీకు నమస్కారము. మాత ఈ సంసార సాగరమున పడిన నాకు విషయ జలం పానము చేత కడుపు ఉబ్బిపోయింది స్వామి. చాలా బాధపడుతున్నాను. ఉమ్. ఈ సంసార సాగరంలో పడి నాకు ఈ విషయాలు అనేటువంటి జలం తాగడం చేత కడుపు ఉబ్బిపోయి చాలా బాధపడుతున్నాను తల్లి. ఉమ్. కనుక నాకు తగిన మందునిచ్చి ఈ దీనురాలిని ఈ రోగం నుంచి బయట పడేయండి అని ప్రార్థిస్తున్నారు ఒక శిష్యులు. ఉమ్. అప్పుడు ఆ గురువు గారు చెప్తున్నారు, కుమారి ఆత్మానాత్మ వివేకము చేత రామనామమనే నావనెక్కుము. అప్పుడు ఈ సంసార జలదిని దాటుతావు. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఇక్కడ ఏది సత్యము, ఏది అసత్యము కదా. ఇక్కడ నేను పొందవలసిందేమిటి, వదలవలసిందేమిటి? ఏదైనా సరే వచ్చిపోయేదే, చచ్చిపోయేదే గాని శాశ్వతంగా ఉండేది ఉందా? లేదు కదా. లేదు. అని ఆత్మానాత్మ వివేకం చేస్తూ ఓహో అన్నిటికీ ఆధారం ఆ పరమాత్ముడే కదా, ఆ ఆత్మారాముడే కదా అని తెలుసుకొని రామనామం అనే నామని ఎక్కు తల్లి. ఉమ్. ఇక ఈ విషయ సంసార సాగరాన్ని దాటేస్తావు. మరి విషయ సంసార సాగరంలో ఆ నీళ్ళే తాగుతున్నావు కదా, కడుపుబ్బుదా, కుళ్ళిపోవా? అందుచేత రామనామం అనే నావనెక్కి నిరంతర స్మరణం అనే తెడ్డు వేసుకుంటూ ఆ వదిలికి వెళ్ళిపోమ్మా. సత్కర్మలు చేయుటకు అనే సోడా తాగు. కడుపుబ్బున్నాడు సోడా తాగితే తగ్గుతుంది అంటారు కదా, అనే సోడా తాగమ్మా. శీతోష్ణ సుఖ దుఃఖాలు తొలుగుటికి సీతాంశ రసం అని మాత్రలు ఉంటాయి. సీతాంశ రసం అనే మాత్ర వేసుకో. అంటే సీతారాముని శరణు వేడు అని చెప్పారు. దయానిధి కామ్యమనే కడుపు నొప్పి మిగుల బాధిస్తోంది స్వామి, భరించలేకపోతున్నాను. దీని మీద కోరిక, దాని మీద కోరిక, అలా ఉండాలని, ఇలా ఉండాలని. ఈ కడుపు ఉబ్బరమే కాదు, కడుపు నొప్పి కూడా బాధిస్తుంది. కామమనే కడుపు నొప్పి కూడా బాధిస్తుంది తల్లి. అడిగారు, ఓ ఈ బాలిక ఆత్మ విచారణ అనే అగ్ని కుమారం మాత్ర స్వీకరించు. ఇవన్నీ ఆయుర్వేదకు మందులమ్మా. కాబట్టి అగ్ని కుమారం అని ఒక మందు దొరుకుతుందమ్మా కడుపు నొప్పికి, అది స్వీకరించు. ఇక్కడ మనకేమిటి ఆత్మ విచారణ అనేటువంటి అగ్ని కుమారం అనే మాత్ర వేసుకో, తగ్గుతుంది. ఏమో తల్లి పతిత పావని, ధన ఆశ అనే గుండెదడ బాగా బాధిస్తోంది తల్లి. ధన ఆశ అనేటువంటి గుండెదడ వచ్చేసిందమ్మా, దద్దల్లాడిపోతుంది నా గుండె. ఈ రోగం ఎలా పోతుందమ్మా? ఓ ఈ పావన శీల, మంత్రోపదేశం అనేటువంటి సిద్ధమకరధ్వజం ఉంది, ఆ మాత్రం స్వీకరించు. మంత్రోపదేశం అనే సిద్ధమకరధ్వజం, అది కూడా మనకి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది, చాలా ఖరీదది.
అదేమిటంటే బంగారంతో చేస్తారమ్మా. దాన్ని సిద్ధ మకర ధ్వజం అంటారు. ఆ బెళ్ళేసుకోమ్మా, నీ గుండె ధర తగ్గుతుంది. అదేమిటి మనకి మంత్రోపదేశమే సిద్ధ మకర ధ్వజ మాత్ర. గురువు దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం తీసుకో. ఇక ఆ మంత్ర మననం చేత గుండె దడ ఏమిటి ధనాస అనే గుండె తడ నెమ్మది నెమ్మదిగా చక్కబడుతుంది. అమ్మా గురుదేవి, అద్వైత రూపమా, వాదభేదం అనేటువంటి వాతపు నొప్పులు కూడా బాధిస్తున్నాయి తల్లి. వాదాలు భేదాలు ఈ నొప్పులు కూడా పట్టేశాయమ్మా నన్ను. పోయి అనుకూల రూప విజ్ఞానం అనే వాత విద్వంసులనే మాత్రలు ఉన్నాయమ్మా, అది పుచ్చుకో. విజ్ఞానము, విజ్ఞానం అంటే ఇప్పుడు మనకున్నది జ్ఞానము. ఆ జ్ఞానము చేత దేహము నేననే అజ్ఞానంలో కొట్టుకుంటున్నాం. అందుకే ఈ నొప్పులు ఆ నొప్పులు, ఆ బాధలు ఈ బాధలు, ఈ రాగాలు, ఇలా కామం అనేటువంటి ఒక నొప్పి, గుండె దడ అనేటువంటి ఒక నొప్పి, అదేమిటి కడుపుబ్బరం అనే నొప్పి, ఇలా కడుపులో నొప్పి అనే నొప్పి, ఇక ఇంకా రకరకాల బాధలు వస్తున్నాయి. ఆవిడకి ధనపిశాచం అనే గుండె దడ, ఇలాంటివన్నీ వస్తున్నాయి. దాన్ని అన్నిటికీ కూడా మందులు ఇచ్చారు గురువు గారు. ఏమిటంటావు ఇక్కడ నీకు ఏం నొప్పి? అద్వైత రూప గురుదేవ, వాతపు నొప్పులు బాధించేస్తున్నాయండి. వాదభేదాలనే వాతపు నొప్పులండి నన్ను బాధిస్తున్నాయి అంటే, విజ్ఞానమైనటువంటి వాత విద్వంసులు అనే మాత్రం ఉందమ్మా, అది సేవించు. ఇప్పుడు విజ్ఞానంతో, జ్ఞానము అజ్ఞానములోనికి ప్రవహించనివ్వకుండా విజ్ఞానములోనికి ప్రవహింప చేసుకో. అంటే సత్యజ్ఞానం వైపు ప్రవహింప చేసుకో. నీ వాతపు నొప్పులనే రోగానికి, వాద వివాదాలనే రోగానికి మందు తల్లి. అనాథ రక్షక, లోకమనే కాళ్ళతీతలు కూడా బాగా బాధించేస్తున్నాయి. లోభం అనేటువంటి కాళ్ళతీతలు, ఓ కాళ్ళు లాగేస్తున్నాయండి బాబు, చేతులు లాగేస్తున్నాయండి అంటాం. తల్లి వత్స, తత్వమసి అను వాత రాక్షసం మాత్రం ఉంది, అది వాడుకో. అదే ముందు మందు ఇచ్చేస్తున్నా, ఇదిగో ఈ తత్వమసి అమ్మా, ఈ మందు బాగా వాడుకో. నేను బ్రహ్మమై ఉన్నాను, నేను తెలివై ఉన్నాను, నేను పరమాత్మనై ఉన్నాను అన్న మంత్రం బాగా వాడుకో. వాడుకుంటే నీకు మరి లోభం అనే కాళ్ళతీతలు పోతాయి. ఆపద్బాంధవ, మోహమనే తలనొప్పి మాటి మాటికి పీడిస్తోంది తల్లి. కళ్ళు విప్పి లోకాన్ని, నన్ను నేను చూసుకోలేకపోతున్నాను. ఓ ఈ కోమలి, ఆత్మానుసంధానమనే అమృతాంజనం లేదు మీకు? ఇదిగో ఆత్మానుసంధానమనే అమృతాంజనం బాగా రాసుకో. రాసుకుంటే ఆత్మతో అనుసంధానం, నీకు ఆధారమైన పరమాత్మతో మాటి మాటికి కలిసి ఉండు. ఇక నీకు అదే అమృతాంజనం తలనొప్పిని పోగొట్టినట్లు ఆత్మానుసంధానము భవరోగాన్ని పోగొడుతుంది. ఓ దీనదయాపర, ఆడంబరమనే అధిక జ్వరం వచ్చేస్తుందమ్మా, లేవలేకపోతున్నాను. ఆడంబరం, హంగులు, ఆడంబరాలు, డాబులు, దర్పాలును, ఈ జ్వరం వచ్చేసి లేవనివ్వడలేదు తల్లి. ధైర్యశాలి, ఇదిగో అహం బ్రహ్మాస్మి అనే అమృత సంజీవిని మాత్రం ఇదిగో ఇస్తున్నాను, వాడుకో. ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క రోగానికి మందుగా ఇస్తున్నారు గురుదేవులు. అహం బ్రహ్మాస్మి అంటే ఆడంబరం అనేటువంటి జ్వరం. నేను బ్రహ్మాన్ని, ఇంక దేనికి ఆడంబరం? నువ్వు బ్రహ్మానివి, నువ్వు తెలివివి, నీవు ప్రకాశానివి, నీవు ఆకాశ స్వరూపానివి. అట్టి నీకు ఏ జ్వరాలు లేవు, ఏ నొప్పులు లేవు, ఏ వాతాలు లేవు, ఏ దడలు లేవు, ఏమీ లేవు నీకు. కాబట్టి ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మంత్రాన్ని నువ్వు మందుగా వాడుకో. ఆద్యంత శూన్య, నన్ను అజ్ఞానమనే మహావ్యాధి పీడిస్తోందమ్మా. నువ్వు ఎంత చెప్పినా ఈ అజ్ఞానమనే ఈ అంధకారపు చీకటి నన్ను పీడించేస్తుంది తల్లి. అనుభవశాలి, అయమాత్మ బ్రహ్మ అనే ఆనంద భైరవిని పుచ్చుకో తల్లి. సర్వ రోగములు క్షయించి ఆరోగ్యవంతురాలు అయిపోతావు. నేను బ్రహ్మమునై ఉన్నాను, అయమాత్మ బ్రహ్మ, నేను అనంతమై ఉన్నాను, నేను పరమాత్మనై ఉన్నాను. ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ, వీటికి వచ్చినటువంటి రోగాలన్నీ నా భావాలు మాత్రమే. అజ్ఞానం వల్ల కలిగిన ఈ భావాల వల్ల ఈ భవరోగం అనేటువంటి బంధము దేహానికేసి కట్టేసి జన్మల్లో తిప్పబడుతోంది. కాబట్టి భావనాతీత సద్భావ సుస్థితిలో
నేను చిదాకాశ స్వరూపుడను, నాకు జన్మ మృత్యువులు లేవు అన్న నిరంతర బ్రహ్మ ఐక్యానుసంధానం అనేటువంటి ఔషధాన్ని సేవిస్తూ ఉండమ్మా. సర్వరోగ నివారణ అయిపోతుంది, ఆరోగ్యవంతురాలు అవుతావు. ఓ ఈ దీనరక్షక, నాకు పరిపూర్ణమగు బలము కలుగులాగున, నిరసనత్వం అనేటువంటి నీరసం తగ్గేలాగున మంచి మందు అనుగ్రహించు తల్లి. నీవు చెప్తున్న ఆ పరిపూర్ణత్వమునందే నేను బలముగా ఉండగలిగేలాగున, నిరసనం అనే నీరసత్వం తగ్గిపోయేలాగున మంచి మందు ఇవ్వు తల్లి. అమ్మా దోషరహిత, సర్వం కలివిదం బ్రహ్మ. వసంత కుసుమాకరమని ఒక మందు ఉందిలే, అది మిక్కిలి శక్తిమంత్రాన్ని చేస్తుంది. సర్వం కల్విదం బ్రహ్మ, అణువు మొదలు సర్వము బ్రహ్మమే. బ్రహ్మము తప్ప ఇంక ఏదీ లేదు, ఉన్నది బ్రహ్మమే, ఆ బ్రహ్మము నేనే అనేటువంటి మందు ఉంది చూసావా, అది వసంత కుసుమాకరం అంటారమ్మా. కుసుమాకరం అనేటువంటి అంతా నేనే, సర్వము నేనే, నేను తప్ప అన్య వస్తువు లేదు అనేటువంటి గాఢమైనటువంటి భావముతో కూడిన అనుభవం అనేటువంటి మందువుని సదా సేవించు తల్లి, శక్తిమంత్రాలు అయిపోతావు. నువ్వు ఆ స్థితి నుంచి జారి పడని దివ్య స్థితిని పొందుతావు. అమ్మా గురుమాత, లోకవాసన అనే శోకం నన్ను ఏడిపిస్తుందమ్మా. ఆ బాధ నేను భరించలేకపోతున్నాను. ఎంత కాదన్నా లోకవాసనలు, అదేమో నాకు బాధగా ఉంది, దాన్ని భరించలేకపోతున్నాను, కానీ వదిలించుకోలేకపోతున్నాను తల్లి. గుణరహిత, సంఘరహితమనే సన్నిపాత భైరవి అనేటువంటి మందు ఉంది. కాబట్టి లోక విషయాలతో సాంగత్యం పెట్టుకోక అదే మందు. లోక విషయాలతో సాంగత్యం పెట్టుకుంటే లోకవాసం అనే శోకం నిన్ను వదులుతుందా? కాబట్టి లోక సంఘం పెట్టుకోకు అంతే. దానిని ఏమంటారు అంటే సన్నిపాత భైరవి అంటారులే ఆ మందుని. ఇప్పుడు ఆ మందు వేసుకున్నావనుకో, ఇక సంఘరాహిత్యమే నీకు లోకవాసన నుంచి నిన్ను పోగొట్టే మందు. లోక సాంగత్యం పెట్టుకోకు, లోకుల సాంగత్యం పెట్టుకోకు. లోకులకు నీకు ఆధారమైన లోకేశ్వరుడున్నాడు నీలో, అతడితో నిరంతరము అనుసంధానం చేసుకో. మరి జ్ఞానదాత, ఈ ఔషధాన్ని సేవిస్తే పచ్చిని ఏమైనా చెయ్యాలా చెప్పమ్మా అని అడిగింది. ఓ కుమారి, బ్రహ్మానుసంధానం అన్న అన్నం ఒక్కటే తింటూ ఉండు అంతే, నిరంతరము బ్రహ్మానుసంధానం అంతే, ఆ ఒక్క మందే పచ్చం. మాత, అన్నం ఒక్కటే తినాలా, శాఖపాకాలు ఏమీ తినకూడదా? ఓ ఈ శిష్యరత్నమా, అహింసమనే అరటికాయ, భూతదయ అనే బీరకాయ, ఓర్పు అనే వంకాయ అని కూరలు తినవచ్చునమ్మా. ఏముండ, అహింస ఉండాలి, భూతదయ ఉండాలి, ఓర్పు ఉండాలి. వాటికి అరటికాయ, బీరకాయ, వంకాయ అని పేరు పెట్టారు. ఇవి ముఖ్యము. సత్య, ధర్మ, దయా, శాంతి, శమధమాలు అనేటువంటి తాలింపు కూరలు మంచివి. సత్యము తాలింపులో ఏం వేయాలి? సత్యము, మన ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లము, వెల్లుల్లిపాయి, ఉల్లిపాయ వేసి తాలింపు వేసుకుంటాం కదా, ఆ తాలింపులు కాదు ఈ కూరలకి. అహింస అనేటువంటి అరటికాయ కూరకి, భూతదయ అనే బీరకాయ కూరకి, ఓర్పు అనే వంకాయ కూరకి తాలింపు ఏమిటో తెలుసునా? సత్యము, ధర్మము, దయ, శాంతి, శమము, దమము అనే చక్కటి తాలింపులు వేసుకో. ఆ మృతోపమానమైన అన్నము కూర నీకు ఆహారంగా అందుతాయి. దానివల్ల జన్మ మృత్యువులు తొలగిపోయి భవరోగం నశిస్తుంది అని చెప్తారమ్మా అమ్మ.